శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము శ్రీ నరసరావుపేట కళావేదిక సంయుక్తంగా అష్టావధానాన్ని నిర్వహించారు. స్థానిక శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 22వ వార్షికోత్సవం జనరంజకంగా జరిగింది. పృచ్ఛకులుగా డాక్టర్ చేరెడ్డి మస్తాన్రెడ్డి, డాక్టర్ మేళ్లచెరువు భానుప్రసాదరావు, పోలూరి వెంకట శివరామప్రసాదరావు, డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి, డాక్టర్ వేదాంతం సత్యశ్రీనివాస అయ్యంగార్, డాక్టర్ కెవి కోటయ్య, డాక్టర్ నారాయణం వెంకట్రాంబాబు, రత్నాకరం రాముతో ఆకట్టుకున్నారు. అవధాన పురస్కారాల గ్రహీత పాలడుగు శ్రీచరణ్ అవధాన ప్రదర్శన పండితులను, సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ కొప్పరపు సీతారామ ప్రసాద రాయ కవి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడిమెళ్ల వరప్రసాద్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, బులుసు అపర్ణ, అక్కిరాజ సుందర రామకృష్ణ, జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు వంటి మహామహులు పాల్గొని సభకు నిండుతనం తెచ్చారు. కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నపాటి ఈశ్వర్రెడ్డి, సిరిగిరిరాజు అయ్యప్పరాజు, మా శర్మ తదితరులు అతిథులు ఆహ్వానించారు. పెద్దలందరూ ఎంతో అభిమానంతో ఆత్సర్యంతో ఆంధ్రులుగా పుట్టడమే చాలా గొప్ప విశేషమని ఆంధ్రేతరులు అయినటువంటి వారే ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఆంధ్రత్వం, ఆంధ్ర భాష నాల్పస్య తపసఫలం, అంతేగాని ఆ తర్వాత కృష్ణ యజుర్వేదాన్ని అవడం ఇంకా గొప్ప అన్నారు. అటువంటి కృష్ణ యజుర్వేదాన్ని నేను అధ్యయనం చేస్తున్నాను. ఈ రంగంలో నేను నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ఈ రంగంలో ఈ అమ్మాయి రాణించగలదు అని గుర్తించి నన్ను వెలికి తీసిన గురువు గారు ధూళిపడ మహాదేవమణి గారు, వారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా నమస్సులను సమర్పిస్తూ సభలో ఆశీర్వైన అక్కిరాజు సుందరరామకృష్ణమూర్తి గారికి సెలవులకు కొప్పరపు కవులు ఈరోజు సీతారామ ప్రసాద్ రాయ కవి గారి శత జయంతి ఉత్సవం అన్నారు. వారు ఎంత అదృష్టవంతులు అంటే చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు వారి అవధానాలలో పాల్గొని ఎవరు ఒకప్పుడు 2 రాష్ట్రాలు, ఆ యావత్ భారతదేశం తెలుగు రాష్ట్రాలు చాలా విపరీతంగా పర్యటించి ప్రతి ఊరిలోనూ తిరుపతి వెంకట కవులు అవధానం చేయని ఊరుందా అని అనిపించుకునే స్థాయిలో వారు పర్యటించిన వారు. అంతటి వారు వీరి అవధానాలకు పృచ్ఛకులుగా ఉంటూ, అధ్యక్షులుగా ఉంటూ వీరిని ఆ రకంగా వారు ఆశీర్వదించారు అని అనిపిస్తుంది. పెద్దవాళ్ళ యొక్క గొప్పతనం ఎక్కడ బయటపడుతుంది అంటే ఇలాంటి సందర్భాల్లోనే బయటపడుతుంది.